శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. తులరాశి వారికి ఈ ఏప్రిల్ నెల నుండి కూడా నక్కతోక తొక్కినట్టుగా 6 నెలల వరకు ఊహించని అదృష్టాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే మీకు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి తులరాశి వారు ముందుగానే కొన్ని విషయాలు తెలుసుకోవడం ఎంతైనా మంచిది. ఎందుకంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవడం వల్ల మీకు రాబోయే రోజుల్లో మీకు పొంచి ఉన్న ఆపదలను ముందుగానే తెలుసుకొని మీరు జాగ్రత్త పడవచ్చు. ఇక తులరాశి వారి జాతకం ప్రకారం ఈ ఏప్రిల్ నెల నుండి వచ్చే 6 నెలల వరకు ఈ రాశి వారి జాతకం చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి తులరాశి వారు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీకు కలిగే అదృష్ట ఫలితాలు అలాగే దురదృష్ట ఫలితాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులరాశి వారికి అసలు ఇప్పటి వరకు ఎవరికి కూడా జరగనటువంటి మంచి అనేది ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ నెల నుండి వచ్చే 6 నెలల్లో నక్కతోక తొక్కినట్టుగా మీకు ఊహించని శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు. అలాగే మీ చుట్టూ ఉండే మీ సొంత మనుషులే మీ వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఇంతకీ అసలు వాళ్ళు ఎవరు? ముఖ్యంగా ఈ తులరాశి వారు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ వచ్చారు. అలాగే మీ చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల నుండి మీకు నరదృష్టి ఎక్కువగా తగులుతుంది. ముఖ్యంగా 2 ఆడవాళ్ళు అలాగే ఒక మగ పురుషుడు మీ వినాశనాన్ని బాగా కోరుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా అయినా సరే పాతాళానికి తొక్కేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా మీ కుటుంబంలో మీ మాటకు విలువ తగ్గుతుంది. మీ దగ్గర బంధువుల నుండి విభేదాలు వస్తాయి. ముఖ్యంగా మీకు రావాల్సిన ఆస్తి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నమ్మిన మీ బంధువులే మీ ఆస్తులను రానివ్వకుండా చేస్తారు. అలాగే మీ వివాహ జీవితంలో మీకు ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ సమయంలో మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుంది. ఇక దీని కారణంగా మీ జీవితం అనేది ఊహించని మలుపులు తిరుగుతాయి. అంతేకాకుండా ఈ తులరాశి వారి చుట్టుపక్కల ఎవరైనా ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తులు ఉంటే కనుక మీరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే మాత్రం వీళ్ళ వల్లనే మీరు ఎక్కువ బాధలు కష్టాలు పడాల్సి వస్తుంది. అయితే తులరాశి వారికి మాత్రం రానున్న 6 నెలల్లో చాలా మంచి అనేది మీ జీవితంలో జరగబోతుంది అని చెప్పొచ్చు. ఇక మీకు జరిగేటటువంటి ఈ మంచిని చూడలేక చాలామంది ఏడుపులు అయితే మీ యొక్క కుటుంబం పైన పడతాయి. కాబట్టి ఈ తులరాశి వారు మాత్రం ఏదైనా ఒక పనిని చేయాలంటే ఆ పని విషయాల గురించి మీరు ఎవరి దగ్గర అస్సలు చెప్పకూడదు. అలాగే వారితో చర్చించకూడదు. మీరు ఏం చేయబోతున్నారు అనేది ఇతరులతో చర్చిస్తే మాత్రం వారు ఖచ్చితంగా మీ వినాశనాన్ని కోరుకుంటారు. అలాగే మీకు జరిగే మంచి కూడా మీరు ఇతరులతో ఏమాత్రం కూడా చెప్పకండి. ఇక ఈ యొక్క తులరాశి వారికి మీ జీవితంలో మంచి జరగాలన్నా అలాగే మీరు ఊహించని శుభవార్తలు వినాలి అని అనుకునేవారు, అలాగే ధనలాభం పొందాలనుకునేవారు, ముఖ్యంగా మీరు చేసే పనులన్నీ కూడా సక్రమంగా జరగాలి అన్నా అలాగే మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టయితే తులరాశి వారు కొన్ని తప్పులను చేయకుండా ఉండాలి. అటువంటి తప్పులను మీరు తెలుసుకుంటే చాలు. మీ జాతకంలో అదృష్టం అలాగే మీ చుట్టూ ఉన్న నమ్మక ద్రోహులను కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఈ తులరాశి జాతక చక్రంలో 7వ రాశి. ఇక ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ రాశి వారు ప్రతి శుక్రవారం అలాగే ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు. ఈ 2 రోజుల్లో మీరు మాంసాహారం తింటే మాత్రం మీ దురదృష్టాన్ని మీరే కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. వచ్చే 6 నెలల్లో అనుకోకుండా మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అదేవిధంగా వ్యాపారం చేసే వాళ్ళకు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తులరాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ రాశి వాళ్ళు చాలామంది రాజకీయాలు రాణిస్తారు. ఇక తులరాశి వారికి కొడుకుల కంటే కూడా కూతుర్లే ఉంటారు. అయితే ఈ రాశి వారిలో కొంతమంది వెనక ముందు ఆలోచించకుండా
తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా మీకు ఎక్కువగా గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అదేవిధంగా మీరు ఈ సమయంలో నిందలను కూడా ఎదుర్కొంటారు. అంటే మీరు సరదాగా మాట్లాడిన మాటలకు కూడా మీరు ఒక్కోసారి చాలా నష్టపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువ. కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం చేస్తూ ఉంటారు. కాబట్టి మీ కోపాన్ని మీరు వీలైనంత వరకు కూడా అదుపులో ఉంచుకోండి. లేకపోతే మీకు అంతా కూడా చెడే జరుగుతుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోండి. ఇక ఈ రాశి వ్యక్తులకు పుష్కలంగా దేవుని అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మీకుండేటటువంటి కష్టాలు, నష్టాల గురించి ఆ దేవునికే మీరు చెప్పుకోండి. అలాగే కష్టం వచ్చినా సరే, సుఖం కలిగినా సరే దేవుడిని మరవకండి. అంటే ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే దేవునికి నమస్కారం చేసుకొని ఆ పరమాత్మకు చెప్పుకుంటే చాలు. మీ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. అదేవిధంగా మీ మనసులో ఉన్న కోరికలు ఏమైనా సరే వెంటనే జరిగిపోవాలంటే గనక ప్రతి సోమవారం రోజున మీరు ఆ శివయ్యకు అభిషేకం చేయించండి. ఇలా మీరు చేయడం వల్ల మీ యొక్క జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు మీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుండి డబ్బులు తీసుకోకూడదు. అలాగే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు ఇలా చేయడం వల్ల మీ దగ్గర సంపద నిలవకుండా పోతుంది. అంటే మీరు కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులతోనే మీరు బ్రతకాలి. అంతేకాని ఇతరుల డబ్బులతో మీరు సుఖపడాలి అంటే మీ వినాశనాన్ని మీరే కోరినట్టు అవుతుంది. ఇక తులారాశి వారు అందరినీ ఈజీగా నమ్మేస్తారు. కాబట్టి ఇక నుండైనా సరే మీరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ జాతకం ప్రకారం మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు జీవితంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మీరు ఉదయం లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోవాలి. తర్వాత అరచేతులను మీ కళ్ళకు అద్దుకొని మీ ఇష్టదైవాన్ని ఒక 11 సార్లు మనసులో స్మరించుకోండి. దీనివల్ల మీకు ఆ రోజంతా కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వారు అననుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాలు. ఈ రాశి వారు శుక్రవారం రోజున గోమాతకు పచ్చి గడ్డిని తినిపించండి. ఇలా చేస్తే మీకు ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో మీ జీవితం గడుస్తుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. దీనివల్ల మీరు పేదరికాన్ని చూడవలసి వస్తుంది. ఇక మీ జీవితంలో మీకు విపరీతమైన ధనలాభం కావాలంటే ప్రతి సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకోండి. మీరు మీ జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అందుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.